దురదృష్టవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతై 24 గంటలు దాటినా ఇంకా వారి ఆచూకీ లభించకపోవడంతో వెంటనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారుల ఆచూకీ కోసం స్థానిక అధికార యంత్రాంగంతో పాటు నౌకాయాన అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే 7 మత్స్యకారులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులతో బోటు వేట కోసం వెళ్లింది. ఆ సమయంలో బోట్లో మొత్తం 7 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మత్స్యకారులు సాయంత్రం వరకు వస్తామని చెప్పారు. అయితే తుఫాన్ కారణంగా మరో గంటలో విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరుకుంటామని చెప్పిన వారు తర్వాత ఆచూకీ కనిపించలేదు. సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్ కు చేరుకోలేదు. బోట్లోని మత్స్యకారుల వద్ద ఉన్న 6 మొబైల్ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. వారితో ఎలాంటి సంబంధం లేకపోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు. మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్య పాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు. సముద్రంలో వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడిందని తెలుస్తోంది. సముద్రంలో అలల తాటికి బోటు బోల్తా పట్టడంతో మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం. ఈ బోటులో ప్రయాణిస్తున్న మత్స్యకారుడు కారే చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. విశాఖపట్నంలోని సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతయ్యారనే విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోట్ను గాలించేందుకు కోస్ట్ గార్డ్ నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఓకే షిప్లో బోట్లో జీపీఎస్ కట్టే మనం మ్యాండేట్ చేశాము. ఇది మన మెరకముద్దాం సార్ మెరకముద్దాం వేసుకోవాలి. ఈ ఘటన మీద హోంమంత్రి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీ, మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెరకముద్దాం వేసుకోవాలి. సారీ సార్, అది లాస్ట్ ఈ అంశంపై మరిన్ని వివరాలని కడప నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, గల్లంతైన మత్స్యకారులకి వాళ్ళు ఐడీని అన్ని తెలుసుకోవాలి, వారు ఎక్కడున్నారో తెలుసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అలాగే హోంమంత్రి కూడా కలెక్టర్లకి వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినంత వరకు రాజుని మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న సమాచారం ఏంటంటే, ఇదైతే 1వ తారీఖున జాలర్లందరూ కూడా వాళ్ళ వేటకు వెళ్లారు. వేటకు వెళ్ళిన తర్వాత మత్స్యకారులకు సంబంధించిన బోటు గల్లంతైంది. ఈ బోటు గల్లంతవటం వల్ల వాళ్ళ సమాచారం ఏది కూడా 4 రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఎవరైతే మానిటరింగ్ చేస్తున్న సిబ్బంది కానీ అందకపోవడంతో వాళ్ళందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఏకంగా వాళ్ళంతా కూడా నిన్న సాయంత్రం వరకు వేచి ఉన్న తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా ఒకవైపు కోస్ట్ గార్డ్ అధికారులు, మరో విధంగా చూసుకునేటప్పటికీ ఒక నేవీ అధికారులు మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా
ఈ సెర్చింగ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకునేటప్పటికి ఏదైతే విశాఖపట్నంకి సంబంధించిన ఒక బోట్ లో మొత్తం 6 సభ్యులు వెళ్ళడం జరిగింది. మొత్తం దాంట్లో ఉన్న వాళ్ళు 4 భోగాపురంకి సంబంధించిన మత్స్యకారులు, 1 భీమిలి, అదేవిధంగా ఇంకొకరు విశాఖపట్నం. మొత్తం కూడా 6 కూడా ఇది బోట్ లో అయితే ఫిషింగ్ అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అంటే 1వ తారీఖు ఉదయం 4 గంటలకు అయితే వీళ్ళంతా కూడా ఫిషింగ్ కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 4వ తారీఖు వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతోనే అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే మనకు అందిన తాజా సమాచారాన్ని బట్టి చూసుకునేటప్పటికైతే చిన్నారావు అనే ఒక వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు. ఆయనకు సంబంధించి వేరే బోట్ లో చికిత్స జరుగుతుందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. మిగతా 5 సభ్యులు కూడా ఎక్కడున్నారు, అసలు బోటు నిజంగానే గల్లంతైందా, లేకపోతే బోటు తిరగబడిందా, లేకపోతే బోటుకు సంబంధించి ఏదైనా ప్రమాదం అంటే టెక్నికల్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఏమైనా నిలిచిపోయిందా అనే దాని అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు కోస్ట్ గార్డ్ అధికారులు కావచ్చు, లేకపోతే న్యాయ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టిన పరిస్థితి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలైంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అయితే దొరకలేదు. కేవలం ఒక చిన్నారవ అనే ఒక వ్యక్తి మాత్రమే సముద్రంలో ఏదైతే అలలపై తేలాడుతూ ఉండడంతో వేరే బోటు అధికారులు అంటే వేరే బోట్ లో ఉన్న వాళ్ళు గమనించి ఆయన అయితే చికిత్స చేయడం జరుగుతుంది. అయితే మిగతా 5 సమాచారం ఏంటి అనేది ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి అయితే ఏదైతే చిన్నారావు ఆచూకీ లభ్యమైందో ఇంకైతే చికిత్స అయితే జరుగుతుందంటూ కూడా అక్కడ బోటులో ఎవరైతే సహచర ఫిషింగ్ వెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇచ్చిన సమాచారం మాత్రమే ప్రస్తుతానికైతే బయట వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా 5 పరిస్థితి ఏంటి, వాళ్ళు సురక్షితంగానే ఉన్నారా, లేకపోతే బోటుకు సంబంధించి టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా పూర్తిగా సెర్చింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎవరైతే మత్స్యకారులు గల్లంతయ్యారు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజుల పాటు కూడా తన కుటుంబ సభ్యులు ఇలాగా వెళ్ళటం వల్ల దాని ఆచూకీ లభ్యం కాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన వాళ్ళందరినీ కూడా చూడాలి, వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ రావాలి, వాళ్ళందరినీ కూడా తమ ఇళ్ళకి చేర్చాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులందరూ కూడా ఈరోజు విశాఖ మెరైన్ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినంత పూర్తి స్థాయిలో సీరియస్ గానే తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సంబంధించే ఆచూకీ త్వరితగతిని కనిపెట్టాలి, వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకురావాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ రోజు పొద్దున 7 గంటల నుంచి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులతో. వాళ్ళందరికీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి ఎంతవరకు సాధ్య అసాధ్యాలు ఉంటాయి వాటన్నిటి కూడా పరిశీలించాలి. దానికి సంబంధించి అధికారులు అప్రమత్తం అని కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో కూడా అధికారులు ఎవరికైనా సరే లీవ్ లో వెళ్ళినట్లున్నా సరే వాళ్ళందరూ కూడా తక్షణమే వెళ్ళి విధులకు హాజరు కావాలి. వీళ్ళకి సంబంధించినంత వరకు పూర్తిగా సురక్షితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళని అప్పగించాలంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడే దాదాపుగా 2 గంటల నుంచి కూడా హోంమంత్రి అనిత కూడా దీనికి సంబంధించిన పూర్తిగా కూడా అధికారులతో పర్యవేక్షణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన విజయవాడలో ఉంటూ కూడా ఇక్కడికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏదైతే మెరైన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే కోస్ట్ గార్డులు కావచ్చు, నేవీ సిబ్బంది కావచ్చు, మొత్తం వీళ్ళందరికీ ఏదైతే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారో దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే మేము అందిస్తాము. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా మేము సన్నిద్ధంగా ఉన్నామంటూ కూడా అంతా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుంది, ఈ 6 సంబంధించినంత వరకు కూడా ఒకరి ఆచూకీ లభ్యమైంది కనుక మిగతా 5 సంబంధించినంత వరకు ఆచూకీ లభ్యం కావాలి. దానికి సంబంధించినంత వరకు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అక్కడ, ఈ బోటుకు సంబంధించినంత వరకు కూడా అసలు నిజంగా ప్రమాదం జరిగిందా, ఎందుకంటే చిన్నారావు అనే వ్యక్తి అలలపై తేలాడుతూ మరో బోటు వాళ్ళకి కనిపించారు కనుక ఏ విధమైన ప్రమాదం జరిగింది, నిజంగా ఆ ప్రమాదానికి కారణాలు ఏంటనే దాని మీద కూడా చర్చించే పనులు అయితే ప్రస్తుతం అయితే హోంమంత్రి అంతా కూడా ఉన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ భోగాపురానికి సంబంధించినంత వరకు విజయనగరం డివిజన్ లోకి వెళ్తుంది కూడా విజయనగరం కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి క్షణం కూడా మానిటరింగ్ జరుగుతుంది. ఒకవైపు సముద్రంలో బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఒకవైపు చూసుకునేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ఛత్తీస్గఢ్ వరకు, అదేవిధంగా అటు నార్త్ ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తమిళనాడు వరకు కూడా ఉపరితల ఆవర్తన 2 కొనసాగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఉపరితల ఆవర్తనం కాస్త ఈ రోజు సాయంత్రం కల్లా ఉపరితల ద్రోణిగా మారనుంది. దాని తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి ఒక సమాచారం అందుతుంది. దీని ప్రభావం వల్ల ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు అంటూ కూడా గత 3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అదేవిధంగా తుఫాను హెచ్చరికల శాఖ ఈ 2 శాఖలకు సంబంధించినంత వరకు కూడా సమాచారం అందించాం. కానీ వాళ్ళంతా కూడా ఉపాధి కోసం వాళ్ళంతా వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా చూసుకునేటప్పటికి మే నుంచి జూన్ వరకు కూడా వాళ్ళ ఫిషింగ్ మొత్తం ఆగిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి మొదలైంది. అంటే దాదాపుగా నెల 15 ఈ నెల రోజుల నుంచి కూడా వాళ్ళ
మళ్ళీ వేట మీద ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి కోసం మాత్రం వాళ్ళు వెళ్ళారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు కనుక దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనకు తాజాగా అందిన మరో సమాచారాన్ని కూడా చేసుకోవచ్చు. ఏదైతే వాతావరణ శాఖలో మార్పులు జరుగుతున్నాయి, ఈ వాతావరణ శాఖకు సంబంధించినంత వరకు కూడా ఈ మార్పులు జరగటం వల్ల మరో బోటు కూడా అంటే అదే విశాఖపట్నం సంబంధించిన మరో బోటు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఒడిశా బోర్డర్ లో ఆగిపోయింది అంటూ కూడా ఒక సమాచారం అందుతుంది. దీంట్లో కూడా దాదాపుగా 8 మంది వరకు కూడా మత్స్యకారులు ఉన్నారంటూ కూడా తాజా సమాచారం అంతా అందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు మరోవైపు కూడా దాని కూడా చర్చాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చనిపోయారని ఏదైతే సముద్రంలో గల్లంతయ్యారని చెప్పి 6 మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులకు సంబంధించినంత వరకు ఇప్పటికే పూర్తి కూడా ఒకవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కోస్ట్ గార్డ్ అధికారులు, నేవీ అధికారులు, అదేవిధంగా మొత్తం మెరైన్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ బోటు గాని నిజంగా ప్రమాదానికి గురయ్యి బోటు కానీ తిరగబడినట్లయితే మాత్రం కనీసం వాళ్ళకి సంబంధించినంత వరకు ఏదో ఒక ఆనవాళ్ళ దొరకాలి కదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి బోటుకి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బోటు ఎక్కడికి వెళ్తుంది, అదేవిధంగా ఏ మార్గంలో వెళ్తుంది, వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ముందే నావిగేషన్ వేసుకుంటూ వెళ్తారు కనుక ఆ మార్గంలోనే చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఈ 6కి సంబంధించినంత వరకు ఒకరు ఆచూకు తెలిసింది కనుక మరో 5 ఆచూకు కూడా తెలియబోతుంది. అదేవిధంగా ఏదైతే ఒడిశా తీరంలో మరో బోట్ కూడా చిక్కుకుందంటున్నారో దానికి సంబంధించినంత వరకు కూడా సురక్షితంగా వాళ్ళని తీసుకొచ్చేందుకు పూర్తిగా అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు.